హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు అందరికీ శుభాకాంక్షలు అండి. రిపబ్లిక్ డే దినం కాబట్టి 77వ సంవత్సరం రిపబ్లిక్ డే మనం ఈరోజు జరుపుకున్నాము. మీకు అందరికీ శుభాకాంక్షలు. మనకందరికీ ఈ రిపబ్లిక్ డే గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకున్నామండి. బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ పూర్తినేమో. ఆయన వల్లనే మనకు ఈ రిపబ్లిక్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ముఖ్యమైనటువంటి గొప్ప మనిషి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. తర్వాత మనకు ఈ కాన్స్టిట్యూషన్ గురించి ఆయన అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ నిర్మించడంలో భీమ్రావ్ అంబేద్కర్ గారితో పాటు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, మరెంతోమంది గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కలిసి ఈ కాన్స్టిట్యూషన్ని ఏర్పరిచారండి. బిఆర్ అంబేద్కర్ గారు మిగిలిన కంట్రీల నుంచి కూడాను అన్ని వివిధ కంట్రీల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కూడా ఆయన దాన్ని చక్కగా చదివి మన కాన్స్టిట్యూషన్ని చాలా చక్కని పద్ధతుల్లో మనకు వివరించి ఇచ్చినారండి. దానివల్ల ఈరోజు మనం అసలు అది బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనేసి అది తయారు చేసిందే మన కోసం అండి, ప్రజల కోసం కాన్స్టిట్యూషన్. సో దాని గురించి మనం ఈరోజు జరుపుకున్నామండి. చాలా మంచిగా ఫంక్షన్ చేసుకున్నారు అందరూ. ప్రతి స్కూల్లోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కానీ ఎక్కడైనా సరే మన అందరూ ప్రతి ఒక్కరు పూర్తి ఇండియా మొత్తము మనము ఈరోజు ఈ గొప్ప దినంగా మనము పరిచయం చేసుకున్నామండి. ఇప్పుడు చూస్తున్నారండి జాతీయ జెండా. ఈ జెండా కూడాను దీని గురించి కూడా కొంచెం చెప్పుకుందామండి. మనం 3 రంగులు కలిసినటువంటి జెండా అండి. మొట్టమొదటి రంగు చూస్తున్నారు కదండి, ఆరెంజ్ కలర్ ప్రతీక దేనికోసం అంటే మన కోసం స్వతంత్రం తెచ్చినటువంటి ఎందరో మహాత్ములు స్వర్గస్థులైనారండి. వారందరి కోసం అనేసి ఈ కలర్ ప్రతీకగా నిలిచిందండి. చూస్తున్నారా అండి. సెకండ్ ఇదండి తెలుపు రంగు అండి, ధవళమంటం తెలుపు. ఇందులో అశోక చక్రం కూడా ఉంది, చూస్తున్నారు కదండి. ఇది శాంతికి చిహ్నం అండి. భారతదేశం ఎప్పుడూ శాంతిగా ఉండేది. తర్వాత ఇక్కడ ఉండి చూస్తున్నారా గ్రీన్. ఈ గ్రీన్ భారతదేశం యొక్క సస్యశ్యామలంగా ఉండడము, తర్వాత పాడి పంటలతో ఉంటుందనేసి దాని గురించి ఈ ఆకుపచ్చ రంగు ప్రతీకగా నిలిచిందండి. అందుకోసమని త్రివర్ణ పతాకం అండి, అన్ని వేళలా మనం గౌరవించేటువంటి పతాకం అండి, 3 రంగుల జెండా అండి. మనం కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ ప్రాంగణంలో ఇంటి ముందర చిన్న మొక్కలు నాటి ఎంతో సరదాగా మనకు అవసరమైన మొక్కలే చిన్నవి నాటుకొని మన ఏ విధంగా అయితే మన దేశం పాడి పంటలతో విలసిల్లాలనేసి అనుకుంటున్నాము, అదేవిధంగా మన ఇంటి ముందర కూడాను ఈ విధంగా చెట్లు నాటి మనం చెట్లను కూడా ఈ విధంగా పెంచుకుంటూ ఉంటే మన వాతావరణంలో కూడాను ఆక్సిజన్ నిండుతుంది. దీనివల్ల ఎంతో ప్రయోజనాలు ఉన్నాయండి. మనము ఆకుకూరలు ఇవన్నీ చాలా చూసారండి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అన్నీ మనం ఇంట్లో పండించుకుంటున్నాం కాబట్టి ఎటువంటి వ్యాధులు కానీ ఏవి రాకుండా, ఎటువంటి పురుగులు ఏవి రాకుండా చూస్తారు కదండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇటువంటి ఆకుకూరలు పండించుకొని మనం కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారనేసి ఆశిస్తున్నానండి. అందరికీ మీకు గిరిజా హోమ్ గార్డెనింగ్లో చూసినటువంటి చాలా మటుకు చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా అన్ని గ్రీనరీగా కనిపిస్తుందో. ప్రతి ఒక్కరు మీరు కూడా అలా చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే. ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందామండి. ఈరోజు మాత్రం చాలా ఒక పండుగగా ప్రతి ఒక్కరూ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ మనం కలుస్తాం. అంతవరకు సెలవు.